సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ద ఛానల్. ప్రస్తుతం వచ్చేసి సముద్రం దగ్గర ఉన్నాము. ఇది గోమతి నది ఇంకా సముద్రం ఒక సంగం. ఇది చూడొచ్చు, ఫ్రెష్ వాటర్, మొత్తం క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉంది. సో ఇక్కడ యాక్చువల్ అయితే అలౌ చేస్తుండే, ఇక్కడ బ్రిడ్జ్, అది సేతు, అది సుధామ సేతు. అది మన యాక్చువల్ ఇక్కడ ఏంటంటే ఫుల్ వాటర్ వచ్చడం వల్ల, ఫుల్ వాటర్ ఉండడం వల్ల ఇక్కడ అంతటా బోటింగ్ అనేది బంద్ చేసిర్రు. లేదంటే బోటింగ్ ఉంటుంది, వేరే యాక్టివిటీస్ ఉంటాయి. అక్కడ ఏటీవీ ఉన్నది, మళ్ళా క్యాంపెయిన్స్ ఉన్నాయి. సో ఇలాంటి అన్ని యాక్టివిటీస్ ఉంటుంది అనమాట. ఆ సేతు క్రాస్ చేసి అటు సైడ్ వెళ్ళచ్చు. అక్కడ ఏంటంటే బావిలు ఉంటాయి, నీటి తీయ ఉంటాయి నీళ్ళు. ఎందుకంటే ఈ మొత్తం సముద్రం మొత్తంలో ఆ ఒక బావి, అక్కడ అవతల సైడ్ ఉన్న బావిలో 5 పాండవులు అది బావిలు ఉన్నాయి. అక్కడ ఫుల్ నీళ్ళు తీయకుంటాయి అన్నమాట. ఎక్కడ అవతల దిక్క. సో ఇక్కడ ఇదంతా మొత్తం సముద్రం వాటర్ ఫుల్ సాల్టీ ఉన్నాయి. ఎట్లా అంటే చాలా ముఖం కడుక్కున్నామని ఇట్లా జస్ట్ ముఖానికి ఇట్లా అనుకున్నా. ఫుల్ సాల్ట్ ఉన్నాయి. చూడొచ్చు, ఇదంతా ఏ రకంగా క్రౌడ్ ఉన్నారో మొత్తము. ఇక్కడ నుంచి చూపిస్తాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తాను. సో చూడొచ్చు, చాలా స్ట్రెచ్ చాలా లాంగ్స్ ఉంది స్ట్రెచ్ ఇక్కడ సముద్రంకి. చూడొచ్చు ఎంత బాగుందంటే, చేపలు కనిపిస్తున్నాయి, చేపలు ఉన్నాయి, చిన్నవి, పెద్ద చేపలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. చూడొచ్చు, లిటరల్లీ చెప్పాలంటే సూపర్బ్ ఉంది లొకేషన్. టెన్షన్ ఏం లేదు. నేను అనుకోలే ఇంత పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉందని. చాలా పీస్ఫుల్ ఉంది ఎన్విరాన్మెంట్ ఇక్కడ. సో ఎండ కూడా బాగుంది, క్లైమేట్ మంచిగా ఉంది. సో వర్షం పడిందే మార్నింగ్, ఇప్పుడు పర్లేదు, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో ఇక్కడంతా చూడాలి మీరు, వాటర్ ఏ రకంగా వాటర్ ఉందో. సూపర్బ్ వెదర్ ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో పీస్ ఆఫ్ మైండ్, లిటరల్లీ ఫుల్ పీస్ ఆఫ్ మైండ్ ఉంది. సో చూడొచ్చు, సూపర్ ఉంది. యాక్చువల్లీ నేను అసలు నా లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు ద్వారకాకి వెళ్తామనేది, వస్తానని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వెదర్ అయితే అస్సాం వెదర్ ఉంది. సో మీలో ఎవరైతే నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నారో ద్వారకాకి రావాలని, ఇమ్మీడియట్లీ ఈ వీడియో వాళ్ళకి సెండ్ చేయండి. సో మొత్తం క్లియర్గా చెప్తాను ఏ రకంగా ఉంటుందో. వీక్లీ 2 times ట్రైన్ ఉంటుంది, లేదా వీక్లీ 1 time ట్రైన్ ఉంటుంది కాచిగూడ నుంచి 11:40కి, ఫ్రైడే ఆ టైంకి. సో మీరు బుక్ చేసుకోవచ్చు. హాలిడేస్ టైంలో ఫుల్ ఫ్రెష్ ఉంటుంది. దర్శనం మాత్రం మీకు ఆల్మోస్ట్ 1.5 hourలో దర్శనం అయిపోతుంది. దర్శనానికి పెద్ద క్రౌడ్ ఏం పెద్ద ఉండదు. 5 o'clock, ఈవినింగ్ 5 o'clockకి దర్శనం టెంపుల్స్ డోర్స్ ఓపెన్ చేస్తారు. అప్పుడు పోయి దర్శనం చేసుకోవచ్చు. సో దానికి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో బీచ్ వచ్చేసి సూపర్ బీచ్ ఉంది, జారుతుంది ఇక్కడ ఇటు సైడ్, లిటరల్లీ సూపర్ ఉంది. సో మీలో ఇంకా ఎవరైతే ప్లాన్ చేయలేదో ప్లాన్ చేయండి, డెఫినెట్లీ వర్త్ అనమాట. వర్త్ వర్మ వర్త్. గులాల్ ప్యాకెట్ దొరికింది. కేసీఆర్ అన్న ఏడున్నా అన్న, నువ్వు లేక కాంగ్రెస్తో అల్లాడిపోతుండ్రు అన్న జనాలు. జర నువ్వు వచ్చి కాంగ్రెస్ సంగతి చూడు, నువ్వు మళ్ళీ పవర్లో రావాలా, మళ్ళీ ఈ గులాల్ ప్యాకెట్ అందరూ కలుపుకొని ఉండాలి. గులాల్ చల్లుదాము, ఎక్స్పెక్ట్ చేయలే. వచ్చేదాకా మంచి
సూపర్ ఉందన్నమాట. సో ఎంజాయ్ చేయొచ్చు ఫుల్గా, నో వరీ. సో లిటరల్లీ చెప్పాలంటే స్వర్గం ఉన్నది ద్వారకాలో. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. అమేజింగ్ వ్యూ ఉన్నది. నేను యాక్చువల్లీ మంచి డిఎస్ఎల్ఆర్ ఉంటుంటేనా సూపర్ ఫొటోస్ వస్తున్నాయి, సూపర్ వ్యూస్ వస్తున్నాయి. మళ్ళీ ప్లాన్ చేద్దాం, మళ్ళీ వస్తాము. సో డెఫినెట్లీ వర్త్ ఈ ట్రిప్. సో ప్లాన్ చేసిండే, బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ అనుకోకుండా మేము వన్ ఫైవ్ డే చలో పోదాం అనుకొని స్టార్ట్ అయినాం. సో మాకు లక్ ఏంటంటే మాకు రిజర్వేషన్ లేకపోయినా సీట్లు దొరికినాయి. 3 days ఆల్మోస్ట్, అంటే 2 nights 1 day జర్నీ చేసినాం. దర్శనానికి వచ్చినాం. గుడి చూపిస్తా, గుడి గోపురం అక్కడ గుడి గోపురం ఉంది. సో ట్రిప్ మాత్రం వర్త్. డెఫినెట్లీ విజిట్ ద్వారకా. శ్రీకృష్ణుని చాలా లీలలు ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ చాలా చోట్లు కూడా ఉన్నాయి. సో అవి అక్కడికి కూడా వెళ్తాం మనం, అక్కడ కూడా విజిట్ చేస్తాం. సో ఈ ట్రిప్ అనేది లైఫ్ టైం మెమొరబుల్ అవ్వాలా. ఈ ట్రిప్ సూపర్ ఉంటుంది. సో ఇంకా సూపర్ ఉండాల్సింది యాక్చువల్లీ బోటింగ్ అవి ఉంటాయి. అక్కడ బోటింగ్, పారాగ్లైడింగ్, అదర్ యాక్టివిటీస్ ఉన్నాయి. వాటర్ ఫుల్ ఫోర్స్గా వస్తుంది. సో చూడచ్చు, చెత్త వస్తుంది. సో మన ఎన్విరాన్మెంట్ మనం క్లీన్ చేసుకోవాలా. సో ఇలాంటి చెత్తల్ని ఎక్కడ వేయకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. సో గుడ్. ప్లేస్ అయితే వర్త్. సో ష్యూర్ విజిట్ చేయండి. మీ అందరికీ కూడా ఒక కైండ్ ఆఫ్ ఫీల్ ఉంటుంది. సో ఎవరెవరైతే ఆల్రెడీ వెళ్ళారో ప్లీజ్ కామెంట్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో, ఏ రకంగా ఉండేనో. సో వీళ్ళు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు కామెంట్ చేయండి. కామెంట్ చేసి మీరు కూడా వెళ్ళచ్చు. సో